ఇక ఈ వారం నామినేషన్స్ అయితే చాలా వాడి వేడిగా జరిగాయనే అర్థమవుతుంది. ఇక ప్రోమోను ఒక్కసారి చూస్తే గనక బరిణి రకంలో బరిణి రెచ్చిపోయాడు. ఇమాన్యుయల్ రకంలో ఇమాన్యుయల్ రెచ్చిపోయాడు. ఇక రీతు వర్సెస్ డెమన్ పవన్ అంటే సాగింది నామినేషన్ అంతా కూడా. ఇక ప్రోమోలో చూస్తే గనక ఒక పక్కన డెమన్ పవన్ ఏడుస్తుంటే మరో పక్కన రీతు ఏడుస్తుంది. వీళ్ళిద్దరికీ ఈ వారంతో బ్రేకప్ అయితే బిగ్ బాస్ ఇచ్చేసాడనే చెప్పొచ్చు. రీతుని నామినేట్ చేసి డెమన్ పవన్ ఏం చెప్పాడంటే, రీతు నీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను, నువ్వు ఏదైనా తప్పు చేసినా సరే నీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనేటప్పటికీ నువ్వు చాలా అంటే చాలా అరుస్తూ ఉంటావు, నీ వల్ల నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినా సరే నేను వినలేదు కదా, ఈ దెబ్బతోటి నేనైతే ఈ రోజు నుంచి నీతో మాట్లాడేదే లేదని చెప్పి డెమన్ పవన్ కరాఖండిగా చెప్పేసి, రీతు నిన్నైతే నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మొన్న నువ్వు తీసుకున్న సంచలక డిసిషన్స్ అయితే నీ వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను, అప్పటికప్పుడే మార్చేస్తావు డిసిషన్స్ అంటూ డెమన్ పవన్ అయితే రీతుకి ఇచ్చుకొని నామినేషన్ చేశాడని చెప్పొచ్చు. ఇక ఇమాన్యుయల్ అయితే మాత్రం ఇమాన్యుయల్ కూడా రీతునే నామినేట్ చేశాడు. అలాగే భరణిని నామినేట్ చేస్తుంటే భరణి కూడా రెచ్చిపోయాడనే చెప్పాలి ఇమాన్యుయల్ మీద. నేను కూడా నీకులాగే అనుకుంటే నేను ఇప్పటి వరకు పడ్డ తప్పులన్నీ నీ మీద వేస్తే ఇమాన్యుయల్ నీవేమైపోతావని అనుభూతికి అదేంటన్నా అని ఇమాన్యుయల్ అంటుంటే, ఇమాన్యుయల్ నేను మాట్లాడుతున్నది విను అంతేనే భరణి కూడా ఎక్కడ తగ్గేదే లేనంటూ రెచ్చిపోయాడనే చెప్పొచ్చు. ఇక రేపు ఎపిసోడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే డెమన్ పవన్ రీతు నామినేట్ చేయడం అయితే హౌస్మేట్స్ అందరికీ షాక్నిచ్చిందనే చెప్పొచ్చు. ఇక రీతు అయితే మాత్రం ఎలా ఏడుస్తుందంటే ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి. ఇక ప్రోమో చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఇలా జరిగింది ఏంటబ్బా అని అయితే అనుకుంటారు. సో రేపు ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, డెమన్ పవన్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడా రీతు నామినేట్ చేసి లేదా అనేది అయితే కామెంట్ పెట్టండి. ఎట్టకేలకు డెమన్ పవన్ అయితే రీతు నామినేట్ చేయడం అయితే చాలా అద్భుతంగా ఉందని అయితే జనాలు ఫీల్ అవుతారు రేపు ఎపిసోడ్ లోని. సో రేపు ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని అయితే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్ ఛానల్.